నేను వెళ్ళను. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. వెంకటాపురం వెళ్ళారు. మరి ఏంటి మరి? అదే ఒక మాట నాతో చెప్తే అలా సింహపురం కూడా వెళ్ళి రమ్మనేదాన్ని కదా అని ఫోన్ చేసి చెప్దాంలే ప్రవళిక. నేను నా ఇంటికి రాకూడదు, మా నాన్న మాత్రం ఆ ఊరు వెళ్ళాలి. దేవి, జానకిని ఇంటికి తీసుకెళ్ళు. అలాగే, వెళ్దాం రామ్మా, రా. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఇక్కడెందుకు? మా ఇంటికి వెళ్దాం రా. నాన్న వచ్చాక నీతో పాటు నేను కూడా వస్తాను. రా రా. నేనిక్కడే ఉండాలమ్మా, మీ నాన్న ఎప్పుడైనా రావచ్చు. అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను. నాన్నని చూడాలమ్మా. నిన్నైన చూడకూడదే. పెద్దవాళ్ల మాట వినకుండానే ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. ఇప్పుడైనా వినండమ్మా, మేమేం చేసినా మీకోసమేగా. కొంచెం ఓపిక పట్టలేవా? ఎంతకాలం, ఇంకా ఎంతకాలం వద్దయ్యా? చూడమ్మా, నాన్నతో మాట్లాడాక నాకేమైనా పర్వాలేదు. నీ నాన్నకేమన్నా అయితే అందరూ బ్రతకాలి జానకి. అది బాగా లేకపోయినా పర్వాలేదు, బ్రతకడం కోసం ప్రయత్నించండి. ప్రవళిక, ఇదొచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరా? లేరు. భయపడిపోయాను. ఈ పిల్లలు మన ప్రాణాలు తీసేదాకా వదిలేలా లేరు. భగవంతుడున్నాడు కాబట్టి సరిపోయింది. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? మీ ఇంటికి.
మాట అంత మెల్లగా చెప్తావేంటి వదినా? ఏం చేయాలి? కళ్ళు తెరవగానే నువ్వు లేవని గొడవ చేసింది నందిని. ఆయనే మీ ఇంటికి తీసుకెళ్లారు. నేనేమీ ఆపలేకపోయాను. వాళ్ళలా వెళ్లారు. ఇలా జానకొచ్చేసింది. నేను నీకు ఫోన్ చేసే అవకాశమే లేకుండా పోయింది. వదినా, ఇంట్లో వాడున్నాడు. వీళ్ళ కంట పడితే జానకిని పంపించేసి నువ్విక్కడే ఉండు. నేను చూసుకుంటాను. ఏం చూస్తావో ఏంటో. ఈ పాటికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళుంటారు. జానకి, నా తల్లివి కదూ. మనుషులు మాట్లాడుకోకపోయినా పర్వాలేదమ్మా. మనసులో ఉంటే కలుసున్నట్టే. లే, ఇంటికి పద. నేను నాన్న కూడా లేడుగా. అమ్మతో నువ్వు ఉండులే. అదే, దానికోసమే. నాన్నతో నేనొచ్చానని కూడా చెప్పవు కదూ. వదినా, వాళ్ళింటికెళ్ళుంటారేమో.
ప్రవళిక, హరి ఎక్కడి వరకు వెళ్ళారు? ఇంటికొచ్చాం. ఇంటికా? ఇంట్లోకి వెళ్ళారా? లేదు, గుమ్మం దగ్గర రాగానే ఫోన్ చేసావు. అయితే ఇంట్లోకి వెళ్ళలేదన్నమాట. లేదు, ఏ? ఆ, ఏం లేదు, దేవి అక్కడ లేదు, మీరు వచ్చేసేయండి. తను లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి తాళం కూడా లేదు. అయినా తను ఇక్కడ లేదు, నువ్వు అక్కడి నుంచి ఎలా చెప్తున్నావు? అదే దేవి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడే ఉంది. అక్కడికి వచ్చిందా? నందినిని తీసుకొని ఇక్కడికి వచ్చే హరి, లేదంటే తను అక్కడే ఉంటానంటుంది. ఒంటరిగా అక్కడొద్దు, తీసుకొచ్చే. అలాగే. మీ అత్తయ్య అక్కడికి వచ్చిందటమ్మా, వెళ్దాం పద. అక్కడికెళ్ళిందా? ఏ? ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి. పిన్ని, చెప్పు నందిని, దేవి ఇక్కడే ఉంది, వచ్చేసే. ఏది? ఒకసారి ఫోన్ అత్తయ్యకి ఇవ్వండి. ఒక్క నిమిషం. తీసుకో. మాట్లాడు. అమ్మా నందిని, నేనిక్కడే ఉన్నానమ్మా, మీరొచ్చేయండి. ఏంటొచ్చేది? అసలు ఏంటత్తయ్యా నువ్వు? కాళ్ళకి చక్రాలు కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావా ఏంటి? అసలు ఇంటికి తాళం వేశావా? అది అది సర్లే, నేను ఇంటికి తాళం వేసుకుని వస్తాలే. తాళాలు ఎక్కడ పెట్టావు? నందిని, వద్దు వద్దు, తాళం వేయొద్దు. ఏంటి? తాళం వెయ్యొద్దా? ఎందుకు? ఎవరున్నారు లోపల? అదేనమ్మా, మన పక్కింటి బామ్మగారున్నారు కదా, రోజు పాపం మనింట్లోనే పడుకుంటోంది. అందుకే నేను తాళం వేయకుండా వచ్చాను. నువ్వు కూడా వేయకు. పక్కింటి బామ్మ? నేనెప్పుడూ చూడలేదే. అదేనమ్మా, మన పక్కింటి రాజశేఖరం గారు ఉన్నారు కదా, ఆయన అమ్మగారు. మొన్నే ఊరి నుంచి వచ్చారు, మొన్నే పరిచయం. అప్పటినుంచి మనింట్లోనే పడుకుంటోంది. నువ్విక్కడున్నావు కదా, అందుకే నీకు తెలియలేదు. మరి లోపల నుంచైనా తలుపు గడిపెట్టుకోవచ్చుగా. నేను చెప్పొస్తానుండు. నందిని, లోపల గడి పెట్టలేదంటే ఆవిడ ఒకవేళ ఇంకా ఇంటికి రాలేదని అర్థం. ఆవిడ కోసమే తాళం తీసి నేను ఇక్కడికి వచ్చేశాను. ఆవిడ భోంచేసి మన ఇంటికొచ్చి తలుపు గడి పెట్టుకుని పడుకుంటుందిలే. నువ్వు వచ్చేయమ్మా. సరే, వస్తాను. ఏంటమ్మా? పదండి బాబాయ్. పదమ్మా. నా వల్ల కాదు ప్రవళిక, నా వల్ల కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికేమవుతుందో నన్న భయంతో చస్తున్నాను. ఈ సమస్యలన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయో నాకు తెలియటం లేదు. వాణ్ణి అడిగితే కొన్నాళ్ళమ్మా అంటాడు. ఆ కొన్నాళ్ళు ఎన్నాళ్ళు అర్థం కావటం లేదు. దేవి, ఇప్పుడు మనం సమస్యలనే సముద్రం మధ్యలో ఉన్నాం. మనం చెయ్యాల్సింది ఎదురీదటమే. మన లక్ష్యం సమస్యల్ని దాటడమే. కాదని ఆగితే మునిగిపోతాం. ఇక్కడ మునిగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రవళిక. దేనికైనా మందొకటే దేవి, ధైర్యం. అది చావడానికైనా బ్రతకడానికైనా. మనం బ్రతుకుదాం.
దేవి ఇలారా. దండేసి. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. దేవి మోహన్ చేసావా? ఆకలికి నాకు పడక చాలా రోజులైంది. ఈ మధ్య నా దగ్గరకు కూడా రావటం లేదు. సర్లే రా, కొంచెం భోంచేద్దు గాని. నాకొద్దు ప్రవళిక. వదిలేసి వెళ్ళిపోయావనుకున్నా. పర్వాలేదు, మళ్ళీ వచ్చావు. ఎలా వదిలేస్తానమ్మా? ఇక్కడుంటే ధైర్యంగా ఉంటుందని నిన్నిక్కడుంచాను. మనిద్దరం మాత్రమే ఉంటే ఒకరి ఏడుపు ఒకరు చూసుకుంటూ కూర్చోవాలి. ఏడుపు ఏడుపు కలిస్తే కన్నీళ్ళు ఎక్కువ అవుతాయి. అందుకే ఇక్కడుంచాను. సర్లే పద, నీతో చాలా మాట్లాడాలి. ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? నీతో చాలా మాట్లాడాలి. లే. నందిని, పొద్దునే మాట్లాడుకోవచ్చులేమ్మా. నాకు బాగా నిద్రొస్తోంది. ఒంట్లో కూడా నలతగా ఉంది. పడుకోనివ్వే. అవునా? చాలా అడుగుదాం అనుకున్నానే. సర్లే, పడుకో. పొద్దున్నే అడుగుతాను మరి. అలాగేలే, నువ్వు కూడా పడుకో.
ఏంటి హరి ఇది? అస్త్రుణ్ణివాళి రేపటి పేపర్లో వస్తుంది. ఇదంతా అవసరమా?